హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు నేను మీకు వెజ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. మా పిల్లలకి కర్రీస్ కంటే కూడా వెజిటేబుల్స్తో కానీ ఎగ్తో కానీ టమాటోస్తో కానీ రైస్ చేస్తే ఇష్టము. సో వీటికి ఏంటంటే క్యారెట్, బీన్స్, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, మిర్చి వేస్తానండి. ఫస్ట్ ప్యాన్లో మనకు ఆయిల్ తీసేసుకొని అందులో మిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్, బీన్స్, ఇంకా క్యారెట్ పీసెస్ వేసేసుకొని కొంచెం మనకి బ్రౌనిష్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో వెల్లుల్లి కూడా వేసేయచ్చండి. జీరా, పసుపు. కొంచెం పసుపు ముందు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది పసుపు స్మెల్ రాకుండా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసి ఇట్లా కొంచెం మనకేంటంటే కొంచెం క్యారెట్ పీసెస్ కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటట్లు ఉంచుకోవాలి. సాల్ట్ రైస్ వేసాక కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఇందులో వేసాను నేను, మళ్ళీ తర్వాత రైస్లో వేస్తాను. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ వెల్లుల్లి వేసాం కాబట్టి అల్లం పేస్ట్ మళ్ళీ వేసుకున్నాను. కొంచెం మనకి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, సాసెస్ ఉంటాయి కదా, చిల్లీ సాసు, టమాటో సాసు, కొంచెం వెనిగరు, మిర్చి సాసు, ఇలా సాసెస్ ఉంటాయి కదా, సోయా సాస్, అవి కొంచెం కొంచెం వేస్తానండి. ఇది వెనిగరు వేసేసి కొంచెం లైట్గా ఒక 2 డ్రాప్స్ అట్లా వేసేస్తాను. అవి కొంచెం మగ్గిన తర్వాత మనకి రైస్ పెట్టుకుంటాం కదా, పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని వేసేసి తిప్పేస్తాను అన్నమాట. ఇలా మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న దీంట్లో మసాలాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే మసాలాలు ఏం వేయలేదు. మనకి వేడివేడిగా వెజిటేబుల్ రైస్ రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.